నేను చెప్పింది మర్చిపోవచ్చు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది? అంతకుడి వాసనైనా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బతీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుకుని కూర్చోలేదు. నేరస్తుని ఇవాళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే యువతల పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. కౌన్సిలర్, మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అన్నలేడా? వాళ్ళలో ఎవరినైనా ఒక్కడు పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేం పట్టుకోవాల్సింది నేరస్తుడిని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుడిని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. ఏంటి నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఏ ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావు, నిన్ను కేడీపేట అడవులకు తోల్తా. జాగ్రత్త. ఈ ఎదవలను ఒక్కొక్కరిని 2 సార్లు చంపితే గానీ సమాజం బాగుపడదు.